హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:30 అరౌండ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికా అనేది నేను వీడియో కంటిన్యూ అవుతున్నప్పుడు అయితే చెప్పేశారనమాట. ఫస్ట్ అయితే క్లైమేట్ గురించి అయితే మాట్లాడుకుందాం మనం. అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుందంటే నిజంగా ఫేస్ అయితే ఫ్రీజ్ అయిపోతుందనమాట. అంత చల్లగా మంచు మంచు మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడైతే మా మమ్మీ మా డాడీని జూమ్ చేస్తాను అనమాట, బికాజ్ మనుషులు ఎక్కడైనా తప్పిపోతారేమో అని జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, క్లైమేట్ అయితే సూపర్గా ఉందనమాట. అసలు ఎంత బాగుందో కదా, మీకు చూస్తుంటే అర్థమైపోయింది. ఫుల్ మంచుతో అయితే ఉందనమాట. అసలు మేమైతే ఎక్కడికి వచ్చేసామంటే పానకాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే నరసింహస్వామి అయితే ఉంటారు. ఒకప్పుడైతే గుడి ఇట్లా ఉండేది కాదు, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేశారనమాట, బికాజ్ అప్డేట్ అవుతూ ఉంటాయి కదా. సో అలా అయితే అప్డేట్ అయితే చేశారు. ఈరోజు సండే అనమాట, మేము వెళ్ళిన రోజు. సండే అంటే చాలా వీక్స్ బ్యాక్ అయితే ఏం కాదు, నిన్నే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడైతే కొండలు కనిపిస్తూ ఉంటున్నాయి సైడ్ నుంచి. ఇంక గుడ్డి దగ్గరికి అయితే వచ్చేసాం మేము. కాకపోతే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది, బికాజ్ ప్రసాదం అయితే పెడుతున్నారంట స్వామికి. సో అందుకని చెప్పేసి అయితే మేము వెయిట్ చేసాము. ఇంక ఇక్కడైతే పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే ఇంక అక్కడ దర్శనం అయితే అయిపోయాయనమాట. నేను లోపలైతే వీడియో తీయలేదు. బట్ నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు తెలిసి ఈరోజు, బికాజ్ నాకు కొబ్బరికాయ కొడతాం నిజంగా రాదు. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి నేనే ఫస్ట్ టైం కొట్టానమాట. కొట్టంగానే మంచి షేప్లో చాలా మంచిగా అయితే పడుతుంది. అంతా నార్మల్గా జరిగింది. ఇద్దరు చల్లగా ఉంటే స్వామివారి దర్శనం చేసుకుంటామని మొక్కున్నాం. ఆ మొక్క తీసుకుంటానికి జస్ట్ వర్షం స్వామి దర్శనం తీసుకుంటా దండం పెట్టే దండం పెట్టే. సో విన్నారు కదా, మేమైతే గుడి దర్శనం ఎందుకు చేసుకున్నామో. నాకైతే మంచిగా డెలివరీ ఇద్దరం సేఫ్గా ఉంటే మా మమ్మీ వస్తా అని అయితే మొక్కుందంట. అండ్ ఇక్కడైతే దీపారాజన అవి చూస్తున్నారు కదా, అవి కూడా నేనే వెలిగించాను అనమాట. అసలు ఈరోజు అయితే నాకు భలే వెరైటీగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక మళ్ళీ వెళ్ళిన దారిలోనే రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా, అదైతే అయిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళిన దారిలోనే అయిపోతుంది. ఇక్కడైతే మా చింటూ తమ్ముడు కనిపించాడు అనమాట. మీరు ఎవరైనా రిలేటెడ్ అయితే కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కిందకైతే దిగేస్తున్నాము. ఇంకా లడ్లు కూడా తీసేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే చూసారుగా, అసలు మా మమ్మీ మాల్ లేరు కదా, హీరో హీరోయిన్ లాగా ఉన్నారు. నిజంగానే అనిపించారు. ఇదైతే జోక్ అయితే కాదనమాట. అంటే వెనకాల క్లైమేట్కి అట్లయితే చాలా బాగా వచ్చిందనమాట. జస్ట్ ఈ క్లిప్ మీద మనం ఒక వీడియో అయితే ఎడిట్ చేద్దాము. స్టే ట్యూన్. నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, రెడీగా ఉండండి చూసేస్తాను. ఇక్కడ క్లైమేట్ అయితే చూస్తున్నారు కదా, అసలు భలే ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. నిజంగా ఆ రోజులో నాకు చాలా వింత వింత అన్నీ జరిగినాయి అనమాట. ఫస్ట్ టైం కొబ్బరికాయ కొడతాం, దీపం వెలిగిస్తాం, వావ్ భలే అనిపించింది. ఇంక ఇక్కడైతే టిఫిన్ కంప్లీట్ చేసేసుకుని అయితే మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాము. అయినా కొంచెం అయితే ఉందన్నమాట మంచు, బట్ పర్లేదు, అప్పుడంత అయితే లేదు. ఇంక ఇక్కడైతే కొన్ని మెమరీస్ అయితే గుర్తు పెట్టుకోవాలి కదా, అలాగా చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను షాడోస్తో. నాకు ఇలా వీడియో తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే చాలా వెరైటీగా కొత్తగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా నా వీడియోస్ అయితే ముందు ముందు మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి అయితే లైక్ చేసి అండ్ షేర్ అయితే చేసేయండి. మీకోసం మంచి వీడియోస్తో మరీ మీ ముందుకు వస్తా. అంతే. Until take care, bye bye, see you in next video.